ఓ చిన్న పక్షి కోసం 50 కోట్లు ఖర్చు చేశారంటే ఊహించగలరా? అవును, మీరు వినేది నిజమే. అంతరించిపోతున్న ఆ పక్షి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ పక్షి పేరు కలివి కోడి. దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో రీసెంట్గా గుర్తించారు. ఓ రీసెర్చ్ టీం జూలై, ఆగస్టు నెలల్లో వెతికి మరీ కనిపెట్టారు. అంతేకాదు, దీని కూతని కూడా రికార్డ్ చేశారు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత వినే ఉంటారు. అలాగే ఈ పిట్ట కూడా చిన్నదే కానీ దాని హిస్టరీ మాత్రం చాలానే ఉంది. కలివికోడి పక్షిని మొదట 1848లో పెన్నా నది వద్ద చూశారట. ఆ తర్వాత మళ్లీ చాలా ఏళ్లు కనిపించలేదు. 1985 జనవరి 5న రెడ్డిపల్లెకు చెందిన చిన్నాయితన్న అనే వ్యక్తి ఈ పక్షిని పట్టుకొని అటవీ అధికారులకు అందించాడు. ఆ తర్వాతి కాలంలో ఇది మళ్లీ కనిపించలేదు. దీంతో ఆ పక్షి జాతి అంతరించిపోయింది అని భావించారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్యూవి పరిశోధకులు కూడా ఈ పక్షి కోసం వెతికారు. అయితే నేచురల్ హిస్టరీ సొసైటీ లంకమలలో 2002లో దీని కూతను రికార్డ్ చేసింది. చివరిగా వైఎస్ఆర్ కడప జిల్లా కొండూరు దగ్గర చిట్టడవుల్లో ఈ పక్షి జాడ కనిపించింది అని సమాచారం. ఈ పక్షిని కాపాడడానికే ప్రభుత్వం 3000 ఎకరాల్లో శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటు కూడా చేసిందట. ఇలా మొత్తం మీద పక్షి ఉనికిని తెలుసుకోవడానికి, కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా 50 కోట్లు ఖర్చు చేశాయి. గతంలో ఈ పక్షి తరచూ కనిపించిన ప్రాంతం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. కానీ ఇదే జరిగితే పక్షి జాతి అంతరించిపోతుందని పర్యావరణ ప్రేమికులు ప్రాజెక్టు నిర్మాణం ఆపేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా కలివి కోడి వల్ల ఏకంగా 100 కోట్ల ప్రాజెక్టుని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందట. ఆ తర్వాతి కాలంలో ప్రాజెక్టుని దారి మళ్లించి నిర్మాణం చేపట్టారు. కలివికోడి 27 సెంటీమీటర్ల పొడవుంటుంది. పక్షి కూత దాదాపు 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుంటుంది. ఇవి ఎత్తైన ప్రాంతంలో ముళ్ల పొదల్లో నివాసం ఉంటాయి. ఎగరవు కాబట్టి అక్కడే ఉండిపోతాయి. పగలు పడుకుంటాయి, రాత్రి ఆహారం కోసం వెళ్తాయి. గులకరాళ్లను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడుతూ ఉంటాయి. మొత్తం మీద అంతరించిపోయింది అనుకున్న కలివికోడి అప్పుడప్పుడు కనిపించి నేనున్నా అన్నట్టు హాజరు వేసుకుంటోంది. లేటెస్ట్గా ఈ పక్షి మళ్లీ కనిపించడంతో పక్షుల ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.